నెక్స్ట్ ఇగో అగ్రకుల పార్టీలు చేసిన మోసం. రజక సొసైటీ కేటాయించిన బడ్జెట్. రజకులారా, మా చాకలి బిడ్డలారా, రజక సోదరులారా, ఒక్కసారి లెక్కలు చూడండి. 2014 నుంచి 2024 వరకు మీకోసం ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి ఒక్కసారి లెక్కలు చెప్తున్నా చూడండి. మొత్తం ఈ 10 ఏళ్ల కాలంలో 841 కోట్ల రూపాయలు మేము రజకులకు ఖర్చు చేయబోతున్నామని చెప్పినాయి ప్రభుత్వాలు. 841 కోట్ల రూపాయలు మేము రజకులకు ఖర్చు చేయబోతున్నాము అని ఈ ప్రభుత్వాలు చెప్పినాయి. ఈ 10 ఏళ్లలో రజకుల కోసం చేసిన ఖర్చు ఎంత అంటే 123 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా కంటే రజకుల జనాభా ఎక్కువ. ఈ 841 కోట్లు ఇస్తామని చెప్పి ఖర్చు పెట్టింది 123 కోట్లు. ఈ 123 కోట్లు కూడా ఎవరికి? రజకులకు చేతికియలే, పని చేసుకోపో అని షాపులు పెట్టియలే. ఇస్తీర్ షాపుల కరెంటు బిల్లు కట్టింది అంతే. ఇస్తీర్ షాపుల కరెంటు బిల్లు కట్టినామయ్యా, ఇగో కట్టినందుకు ఇంత అయిందని చూపించారు అంతే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా రజక బిడ్డలకు సోదరులకు 841 కోట్ల రూపాయలు 10 ఏళ్ల బడ్జెట్లో పెట్టి ఖర్చు పెట్టింది 123 కోట్లు కరెంటు బిల్లులే ఓన్లీ. ఇప్పుడు చెప్పండి రజక సోదరులారా, ఈ దొంగల ముఠాలైనటువంటి అగ్రకుల పార్టీల దగ్గర ఉండాలా? ఆత్మగౌరవంతో ఒకే దెబ్బకు ఒకే బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టే బీసీ ప్రభుత్వం వైపు రాబోయే బీసీ ప్రభుత్వం వైపు ఉంటారా? తేల్చుకోవాల్సినటువంటి సమయం. ఇగో ఇది 85% నిధులను ఖర్చు పెట్టలే. ఈ రజక బిడ్డల దగ్గర నుంచి 85% నిధులను దొంగలించిన దొంగ ఎవడు? 814 కోట్లని మాకు చెప్పి 123 కోట్లు ఖర్చు పెట్టి మా రజకుల గిన్నెలకేని మా రజకుల ఇండ్లకేని 718 కోట్లు దోసుకపోయిన దొంగ ఎవడు? ఈ లెక్కదేలా?